హెయిర్ డ్రైయర్ని ఎలక్ట్రిక్ డివైస్ అంటారు. అదే మొబైల్ ఫోన్ని ఎలక్ట్రానిక్ డివైస్. అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏముంటది? చలో ఇన్డెప్త్ గా తెలుసుకుందాం. ఎలక్ట్రికల్ డివైస్ ఇలాంటి గ్యాడ్జెట్ ఎలా అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇంకో ఫామ్ లోకి లేదా వేరే ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తాయి. ఈ డివైసెస్ ఎక్కువ శాతం ఆల్టర్నేటింగ్ కరెంట్ ని యూజ్ చేస్తాయి. సో అక్కడ ఇవి 220 వోల్ట్స్ నుంచి 440 వోల్ట్స్ వరకు ఆపరేట్ అవుతాయి. వీటి మెయిన్ పని ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్, లైట్, మోషన్ అంటే ఎలక్ట్రికల్ మోషన్ లోకి కన్వర్ట్ చేయడం. ఎగ్జాంపుల్ ఫ్యాన్. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ మోషన్ లోకి కన్వర్ట్ చేసి మీ రూమ్ ని చల్లబరుస్తుంది. ఇక వేరే డివైసెస్, హీటర్స్ అండ్ మోటార్స్ కూడా ఇలానే వర్క్ చేస్తాయి. ఇవి సింపుల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, స్విచెస్, వైర్స్ ని యూజ్ చేస్తాయి. అదే అక్కడ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎలక్ట్రికల్ ఎనర్జీని సిగ్నల్స్ రూపంలోకి కంట్రోల్ అండ్ ప్రాసెసింగ్ చేసి కంప్యూటింగ్, కమ్యూనికేషన్ అండ్ ఆటోమేషన్ లాంటి కాంప్లెక్స్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ టీవీ, ఫోన్, కంప్యూటర్ లాంటివి. ఈ డివైసెస్ నార్మల్ గా 5 వోల్ట్స్, 12 వోల్ట్స్, 24 వోల్ట్స్ ఇలా లో వోల్టేజ్ లో ఆపరేట్ అవుతాయి. సో ఇవి డైరెక్ట్ కరెంట్ అదే DC ని యూజ్ చేస్తాయి. ఒక ఎలక్ట్రికల్ డివైస్ లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ యూజ్ చేసి దాన్ని ఇంకా స్మార్ట్ గా తయారు చేయవచ్చు. దీనివల్ల ఆ ఎలక్ట్రికల్ డివైస్ యొక్క ఫంక్షనాలిటీ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ షార్ట్, ఎలక్ట్రికల్ ఈజ్ ఈక్వల్ టు పవర్, ఎలక్ట్రానిక్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్. ఇఫ్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.